అందరికీ నమస్కారం. నేను మీ కోటి మాస్టర్. వెల్కమ్ టు ధృవ ఫర్ యూ. ముందుగా అభ్యర్థులందరికీ కూడా నాకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నా. మరి 3వ తేదీ నుంచి అక్టోబర్ 10వ తేదీ వరకు జరిగినటువంటి ఇండక్షన్ ట్రైనింగ్ని మనం సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకున్నాం. అలాగే కౌన్సిలింగ్లో మనకి స్కూల్ అలాట్మెంట్ కూడా జరిగింది. అలాగే అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా మనకి లీప్ యాప్లో డౌన్లోడ్ అవ్వడం జరిగింది. రేపు ఉదయం మనం కొత్త పాఠశాలలో అడుగు పెట్టబోతూ ఉన్నాం. అయితే మనం ఎస్జిటి కావచ్చు, స్కూల్ అసిస్టెంట్ కావచ్చు, టీజీటీ, పీజీటీ అయినా, ఈ ప్రిన్సిపల్ అయినా ఎవరైనా సరే మనం ఎవరికి జాయినింగ్ రిపోర్ట్ని మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ జాయినింగ్ ప్రాసెస్ ఏంటి, అట్లాగే మనకి తొలి జీతం ఎప్పుడు అందుకునేటువంటి అవకాశం ఉంది, మొదలైనటువంటి పూర్తి అంశాలని ఈ వీడియోలో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ముందుగా చూసినట్లయితే నియామక తేదీ, మనకి డేట్ ఆఫ్ అపాయింట్మెంట్గా ఏ తేదీ నిర్ణయిస్తారంటే మనం అక్టోబర్ 3వ తేదీ నుంచి ఇండక్షన్ ట్రైనింగ్లో పాల్గొన్నాం కాబట్టి ఏ రోజైతే ట్రైనింగ్లో పాల్గొన్నామో అదే తేదీని మనకి డేట్ ఆఫ్ అపాయింట్మెంట్గా నిర్ణయించడం జరుగుతుంది. ఆ 3వ తేదీ నుంచే మనకి ఆర్థికపరమైనటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా రావడం జరుగుతుంది. అయితే మనకి డౌన్లోడ్ అయినటువంటి అపాయింట్మెంట్ ఆర్డర్లో 30 రోజుల్లో ఎప్పుడైనా మీరు జాయిన్ అవ్వచ్చు అనేటువంటి ఒక పాయింట్ ఉంటుంది. దానిని పట్టుకొని మీరు ఆలస్యం చేసినట్లయితే కొన్ని ఆర్థిక ప్రయోజనాలను కోల్పోయేటటువంటి అవకాశం మీకు ఉంటుంది. అయితే రేపు తొలిసారిగా మనం కొత్త పాఠశాలలో అడుగు పెట్టబోతూ ఉన్నాం. రేపే జాయిన్ అవ్వాలా, 2-3 రోజులు ఆలస్యం చేసైనా జాయిన్ అవ్వచ్చు అనేటువంటి సందేహం చాలామంది అడుగుతూ ఉన్నారు. సో ఖచ్చితంగా నేనైతే రేపు ఉదయం మీరు జాయిన్ అవ్వాలని చెప్తాను. ఎందుకంటే డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ తాలూకా ప్రాధాన్యత చాలా ఎక్కువ. మీకు అందరికీ ఉమ్మడిగా డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ అనేది అక్టోబర్ 3వ తేదీని నిర్ణయించినప్పటికీ రేపు మొదటిసారి వెళ్ళి రిపోర్ట్ చేసి జాయిన్ కాబోతున్నాం కాబట్టి రేపు భవిష్యత్తులో ఎటువంటి నిర్ణయం తీసుకున్నా కూడా మీరు సర్వీస్ పరంగా కానీ, సీనియారిటీ పరంగా కానీ ఎటువంటి నష్టపోకూడదు, ఎటువంటి ఆర్థికపరమైనటువంటి ప్రమోషన్ పరంగా కూడా ఎటువంటి నష్టం మీకు జరగకూడదు అంటే తప్పనిసరిగా రేపు ఉదయం మీకు అలాట్ కాబడినటువంటి పాఠశాలలో మీరు జాయిన్ కావాల్సి ఉంటుంది. ఎందుకు చెప్తా ఉన్నాను అంటే మీకు అపాయింట్మెంట్ లెటర్లో 30 రోజుల్లోపు ఎప్పుడైనా జాయిన్ అవ్వచ్చినటువంటి పాయింట్ మీకు కనిపిస్తూ ఉంది. అలా అని చెప్పి మీరు ఆలస్యం చేస్తే కొన్ని ఆర్థికపరమైనటువంటి నష్టాలని మీరు చవి చూడాల్సి వస్తుంది. అట్లాగే సీనియారిటీని కూడా కొన్నిసార్లు కోల్పోయే పరిస్థితి రావచ్చు. కామన్గా మీకు 3వ తేదీ అపాయింట్మెంట్ ఇచ్చినప్పటికీ కూడా రేపే మనం తొలిసారి వెళ్ళబోతూ ఉన్నాం. ఈ డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ తాలూకు ప్రాధాన్యత మీరు గమనించినట్లయితే గతంలో జరిగిన డిఎస్సీలలో ఒక 2014 డిఎస్సీ తప్ప అన్నింటికీ కూడా ఏ రోజైతే మనం పాఠశాలలో రిపోర్ట్ చేసి జాయిన్ అవుతున్నామో ఆ తేదీనే డేట్ ఆఫ్ అపాయింట్మెంట్గా పరిగణించేవాళ్ళు. ఒకవేళ ఎవరైనా అభ్యర్థి ఆ డేట్ని జాయిన్ అవ్వకుండా ఒక్కరోజు ఆలస్యంగా జాయిన్ అయినా ఆ అబ్బాయి ర్యాంకులో ముందు ఉన్నప్పటికీ కూడా ముందు రోజు జాయిన్ అయినటువంటి అభ్యర్థులతో పోల్చుకుంటే ఆ అభ్యర్థి సీనియారిటీలో కంప్లీట్గా వెనకబడిపోతారు. కానీ మీకు ఇండక్షన్ ట్రైనింగ్ ముందు పెట్టారు, అభ్యర్థులంతా కూడా ఇండక్షన్ ట్రైనింగ్కి హాజరయ్యారు కాబట్టి మీకు కామన్గా అక్టోబర్ 3వ తేదీని నియమించినప్పటికీ రేపటి డేట్ ప్రాధాన్యత వేరు. రేపే మీరు తొలిసారిగా పాఠశాలలో అడుగు పెట్టబోతూ ఉన్నారు. రేపు భవిష్యత్తులో అందరికీ కామన్ డేట్ ఆఫ్ జాయినింగ్గా మీకు అక్టోబర్ 3 ఇచ్చినప్పటికీ కూడా డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ స్కూల్ని ప్రాతిపదికగా తీసుకునేటటువంటి గైడ్ లైన్స్ ఏవైనా ఇచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు ఎన్ని రోజులు ఆలస్యం చేస్తే అన్ని రోజులు సీనియారిటీని కోల్పోతారు. మీ బ్యాచ్లో జాయిన్ అయినటువంటి మీ మిత్రులందరికంటే కూడా సీనియారిటీలో మీరు వెనకబడిపోతారు. ఇది జీవితాంతం మనకి చాలా నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి దయచేసి మిత్రులంతా కూడా ఎటువంటి నిర్లక్ష్యం వహించకుండా రేపు ఉదయం మాత్రమే జాయిన్ అయిపోండి. అందులో ఉన్నటువంటి 30 days క్లాజ్ని చూడవద్దు. ఎందుకు ఇస్తారంటే కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల రేపు జాయిన్ కాలేకపోయినటువంటి వాళ్ళకి అపాయింట్మెంట్ కాపీని అందుకున్నటువంటి 30 రోజుల్లోపు ఎప్పుడైనా జాయిన్ అవ్వచ్చు. దాని వలన మనకి సర్వీస్లో నష్టం జరుగుతుంది తప్ప మీ ఉద్యోగానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ 30 రోజుల్లోపు మీరు జాయిన్ కాలేని పక్షంలో మీ యొక్క అపాయింట్మెంట్ అనేది రద్దు అవుతుంది. 30 రోజుల్లో ఎప్పుడు జాయిన్ అయినా కూడా మీ యొక్క అపాయింట్మెంట్ యాక్సెప్ట్ చేయబడుతుంది. కానీ రేపు కాకుండా మీరు ఇంక ఏ రోజైనా జాయిన్ అయితే రేపు జాయిన్ అయినటువంటి మీ మిత్రులందరికంటే కూడా మీరు వెనకబడతారు. సీనియారిటీలో ఆర్థిక పరమైనటువంటి బెనిఫిట్స్ని కూడా మీరు కోల్పోవలసినటువంటి పరిస్థితి రావచ్చు. దయచేసి ఈ విషయాన్ని గమనించి అభ్యర్థులంతా కూడా రేపు మాత్రమే జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి. ఇది ఫస్ట్ థింగ్. ఈ జాయినింగ్ ప్రాసెస్ గురించి ఒకసారి మీరు చూసినట్లయితే ఎస్జిటి అభ్యర్థులందరూ కూడా ఎంఈఓ గారికి, స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు మీరు ఎంపిక కాబడినటువంటి పాఠశాల హెడ్ మాస్టర్ ఎవరైతే ఉంటారో ఆ హెడ్ మాస్టర్ గారికి, అలాగే టీజీటీ, పీజీటీ అభ్యర్థులంతా కూడా మీరు అలాట్ కాబడినటువంటి పాఠశాల యొక్క ప్రిన్సిపల్ గారికి మీరు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ముందుగా రిపోర్ట్ చేసేటప్పుడు మీకు ఏదైతే అపాయింట్మెంట్ కాపీ ఇప్పుడు లీప్ యాప్లోంచి డౌన్లోడ్ అయిందో దానిని ఒక 2-3 కాపీలు జిరాక్స్లు తీసుకోండి. అలాగే దానితో పాటు మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఒక 3 సెట్ల జిరాక్స్లు తీసుకోండి. పాన్ కార్డు, ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫొటోసు, అట్లాగే అటెస్టేషన్ కాపీసు, దీంతో పాటు ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్, వీటన్నిటిని కూడా జిరాక్స్ కాపీలు పట్టుకొని వెళ్ళి, ఫిజికల్ ఫిట్నెస్ మాత్రం ఒరిజినల్ పట్టుకు వెళ్ళాలి. వీటిని పట్టుకు వెళ్ళి ఎస్జిటి అభ్యర్థులు అయితే ఎంఈఓ గారికి, స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు అయితే మీ పాఠశాల హెచ్ఎం గారికి, టీజీటీ, పీజీ అభ్యర్థులు మీ పాఠశాల యొక్క
ప్రిన్సిపల్ గారికి రిపోర్ట్ చేయవలసి ఉంటుంది. వారికి రిపోర్ట్ చేసిన తర్వాత ఎంఈఓ గారు మళ్ళీ మీకు ఒక ప్రొసీడింగ్ ఇస్తారు, జాయినింగ్ ప్రొసీడింగ్. ఆ ప్రొసీడింగ్ పట్టుకొని మీరు ఏ పాఠశాలకైతే సెలెక్ట్ చేయబడ్డారో ఆ పాఠశాలకు వెళ్ళి ఆ కన్సర్న్ హెడ్ మాస్టర్కి ఈ ఎంఈఓ గారు ఇచ్చినటువంటి అపాయింట్మెంట్ కాపీని, అలాగే డిఈఓ గారు మీకు లీప్ యాప్లో జారీ చేసిన అపాయింట్మెంట్ కాపీని రెండింటినీ చూపించి పాఠశాలలో జాయిన్ అవుతారు. అదే స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు అయితే ఇంకెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్గా మీరు ఎంపిక కాబడినటువంటి ఆ స్కూల్ హెడ్ మాస్టర్ గారికి, టీజీటీ పీజీటీలు అయితే ఆ ప్రిన్సిపల్ గారికి రిపోర్ట్ చేస్తే సరిపోతుంది. మిగతా ప్రాసెస్ అంతా వాళ్ళే చేసుకుంటారు. ఒకవేళ స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థి ఎవరైనా యూపీ స్కూల్కి ఎంపిక కాబడితే మీరు ఏదైనా యూపీ స్కూల్స్కి లేదా పిఎస్హెచ్ఎంగా కానీ మీరు సెలెక్ట్ అయినట్లయితే ఖచ్చితంగా మీరు ఆ మండల విద్యాశాఖ అధికారి వారికి రిపోర్ట్ చేయవలసి ఉంటుంది. 1 నుంచి 10వ తరగతికి ఉన్నటువంటి హై స్కూల్లో జాయిన్ అయినటువంటి అభ్యర్థులు మాత్రమే హై స్కూల్ హెడ్ మాస్టర్కి రిపోర్ట్ చేయాలి. ప్రైమరీ స్కూల్, యూపీ స్కూల్కి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులంతా కూడా ఈవెన్ స్కూల్ అసిస్టెంట్ అయినా కూడా ఎంఈఓ గారికి రిపోర్ట్ చేయాలి. అలాగే హై స్కూల్కి ఎంపిక కాబడినటువంటి ఎస్జిటి అభ్యర్థులు కూడా ఆ హై స్కూల్ హెడ్ మాస్టర్కి మాత్రమే రిపోర్ట్ చేయవలసి ఉంటుంది. మీరు ఎంఈఓ గారికి రిపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. హై స్కూల్కి సెలెక్ట్ చేసుకున్నటువంటి ఎస్జిటీలు హై స్కూల్ హెడ్ మాస్టర్ గారికి రిపోర్ట్ చేయాలి. ఇప్పుడు నేను ఏవైతే సర్టిఫికేట్స్ చెప్పానో 10th క్లాస్ మార్క్ లిస్ట్తో సహా మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన జిరాక్సులు, పాన్ కార్డు, ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫొటోసు, ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్, అటెస్టేషన్ కాపీస్ వీటన్నింటినీ పట్టుకొని వెళ్ళండి. అయితే వీటిలో ఏ సర్టిఫికేట్ అయినా లేకపోయినా కూడా మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఆ ఎంఈఓ గారికి లేదా మీ హెచ్ఎం గారికి చెప్పండి, 2 రోజుల సమయంలో నేను మళ్ళీ మీకు సబ్మిట్ చేస్తానని చెప్పి ఒక డిక్లరేషన్ రాసి ఇచ్చేసేయండి. మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఖచ్చితంగా మీ జాయినింగ్ని యాక్సెప్ట్ చేస్తారు. వన్స్ మీరు అపాయింట్మెంట్ లెటర్ని ఎంఈఓ గారికి సబ్మిట్ చేసిన తర్వాత తిన్నగా పట్టుకొని మీరు అలాట్ కాబడినటువంటి స్కూల్కి వెళ్లాల్సి ఉంటుంది ఎస్జిటి అభ్యర్థులు. అయితే మీకు ఇచ్చినటువంటి అపాయింట్మెంట్ కాపీ ఏదైతే ఉంటుందో దానిని ఒక 5-6 కాపీలు జిరాక్స్లు తీసి పెట్టుకోండి, మీరు ఫైల్లో ఫైల్ చేసుకోండి. అట్లాగే స్కాన్ చేసుకొని మీ గూగుల్ డ్రైవ్కి కానీ లేదా మెయిల్కి కానీ అటాచ్ చేసి పెట్టుకోండి. భవిష్యత్తులో చాలా సందర్భాల్లో మనకి ఈ అపాయింట్మెంట్ కాపీ అనేది అవసరం పడుతుంది. దయచేసి దాన్ని కూడా మీరు డిజిటల్గా లేదా ఫిజికల్గా మీరు ఒక ఫైల్లో ఫైల్ చేసుకోవడం చాలా ఉత్తమమైనటువంటి మార్గం. అట్లాగే మరి తొలి జీతం మనం ఎప్పుడు అందుకునేటటువంటి అవకాశం ఉంది? తొలి జీతం మనం అందుకోవాలి అంటే మీకు ముందు చెప్పినట్లు ఆర్థికపరమైనటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా మీరు ట్రైనింగ్కి అటెండ్ అయినటువంటి అక్టోబర్ 3వ తేదీ నుంచే లెక్కించడం జరుగుతుంది. అయితే మనకి శాలరీ బిల్ పెట్టాలంటే ముఖ్యంగా కొన్ని పనులు జరగాలి. ముందుగా ప్రతి ఉద్యోగికి కూడా ఎంప్లాయ్ ఐడి, ట్రెజరీ ఐడిని క్రియేట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత సిఎఫ్ఎంఎస్ పోర్టల్లో సిఎఫ్ఎంఎస్ ఐడిని క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఈ ట్రెజరీ ఐడి అనేది ప్రతి ఉద్యోగికి కూడా ఒక ఎంప్లాయ్ ఐడిని క్రియేట్ చేస్తారు. అది మనకి సర్వీస్ మొత్తం మనకి ఒకే ఐడి ఉంటుంది. ప్రతి ఎంప్లాయీకి కూడా ఒక గుర్తింపు సంఖ్య ఉంటుంది. అదే మనకి ట్రెజరీ ఐడి, శాలరీ బిల్ పెట్టుకోవడానికి. అట్లాగే సిఎఫ్ఎంఎస్ ఐడిని కూడా క్రియేట్ చేయాల్సి ఉంటుంది. కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెల్లింపుల్ని తమ యొక్క ఆర్థిక పరమైనటువంటి కార్యకలాపాలను చేయడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక ఆన్లైన్ పోర్టలే సిఎఫ్ఎంఎస్. ఈ సిఎఫ్ఎంఎస్లో ప్రతి ఉద్యోగికి కూడా ఒక ఐడిని జనరేట్ చేయడం జరుగుతుంది. ఈ ట్రెజరీ ఐడి, ఈ సిఎఫ్ఎంఎస్ ఐడీల ప్రాప్తికే మనకి ప్రతి నెల కూడా శాలరీ బిల్ పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఈ 2 ట్రెజరీ ఐడీలు, సిఎఫ్ఎంఎస్ ఐడీలకి ముందుగా మనకి అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ రెండింటికి కూడా ఆన్లైన్లోనే మీ హెడ్ మాస్టర్ గారు లేదా మీ ప్రిన్సిపల్ గారు లేదా ఎస్జిటి అయితే మీ యొక్క మండల విద్యాశాఖాధికారి వారు ఈ ట్రెజరీ ఐడికి, సిఎఫ్ఎంఎస్ ఐడికి ఆన్లైన్లో అప్లై చేస్తారు. దీనికి ఒక వారం 10 రోజులు సమయం పడుతుంది మీకు ట్రెజరీ ఐడి, సిఎఫ్ఎంఎస్ ఐడి క్రియేట్ అవ్వడానికి. ఒక వారం రోజుల్లోగా ఈ ట్రెజరీ ఐడి, సిఎఫ్ఎంఎస్ ఐడి క్రియేట్ అయిపోయిన తర్వాత దానికి సంబంధించి మీకు ప్రాన్ నెంబర్కి అలాగే ఏపీజీఎల్ఐకి ఆన్లైన్లో అప్లై చేయడం జరుగుతుంది. మళ్ళీ ఈ ప్రాన్ నెంబర్ అనేది పర్మనెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నెంబర్ అండి. ఇప్పుడు మనమంతా కూడా సిపిఎస్లో ఉన్నాం కాబట్టి ప్రతి ఉద్యోగికి కూడా పర్మనెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నెంబర్ అని చెప్పి ఒక నెంబర్ ఇవ్వబడుతుంది. మన యొక్క సిపిఎస్ మ్యాచింగ్ గ్రాంట్ అమౌంట్ అంతా కూడా, ఎన్పిఎస్ అమౌంట్ అంతా కూడా ఆ ప్రాన్ అకౌంట్కి మనకి అటాచ్ చేయడం జరుగుతుంది. మీకు ఎటువంటి అప్రెంటిషిప్ లేదు. తొలి రోజు నుంచి పూర్తి వేతనం అందుకోబోతున్నారు కాబట్టి డిడక్షన్స్ కూడా మొదటి నెల నుంచే మీకు అన్ని డిడక్షన్స్ ఉంటాయి. సిపిఎస్ డిడక్షను, ఏపీజీఎల్ఐ డిడక్షను, జిఐఎస్ డిడక్షను, ఈహెచ్ఎస్ డిడక్షన్, అన్ని డిడక్షన్లు తొలి నెల నుంచే ఉంటాయి. కాబట్టి మీకు ప్రాన్ నెంబర్ ఉండాలి. అలాగే ఏపీజీఎల్ఐకి కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఏపీజీఎల్ఐ నెంబర్ జనరేట్ అవుతుంది. ఈ 2 వచ్చిన తర్వాత క్యాడర్ స్ట్రెంగ్త్ని సంబంధిత డీడీఓ అంటే ఎంఈఓ లేదా హెడ్ మాస్టర్లు క్యాడర్ స్ట్రెంగ్త్ని అప్డేట్ చేసిన తర్వాత మీకు శాలరీ బిల్ చేయడం అనేది జరుగుతుంది. అయితే సాధారణంగా మనకి శాలరీ బిల్ మీరు చూసినట్లయితే ప్రతి నెల 20 నుంచి 25వ తేదీ మధ్యలో రెగ్యులర్ శాలరీ బిల్ పెట్టుకోవడానికి మనకి నిధి పేరోల్ పోర్టల్లో వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అంటే రెగ్యులర్ ఎంప్లాయీస్ అందరికీ ప్రతి నెల జీతాన్ని 20వ తేదీ నుంచి 25వ తేదీ మధ్యలో బిల్లు పెడతారు. ఒకసారి మన డీడీఓ గారు బిల్లు పెట్టిన తర్వాత ఆ బిల్లు ట్రెజరీకి వెళ్తుంది. ట్రెజరీలో ఎస్టీఓ గారు మన బిల్లుని అప్రూవ్ చేస్తే 30వ తేదీలోపు
26వ తేదీ నుంచి 30వ తేదీలోపు ఎస్టీఓ గారు లాగిన్లో ఆ బిల్లు అప్రూవ్ అయితే మనకి 1వ తేదీన మనకి జీతం పడడం అనేది జరుగుతుంది. ఇది రెగ్యులర్ శాలరీ బిల్లుకి సంబంధించి. కానీ మీరు మొదటగా జాయిన్ అవుతున్నారు కాబట్టి మీకు మొదటి నెల రెగ్యులర్ శాలరీ బిల్ పెట్టడం కుదరదు. ముందుగా ఒక సప్లిమెంటరీ శాలరీ బిల్ చేయాలి. సప్లిమెంటరీ శాలరీ బిల్ అయిపోయిన తర్వాత నుంచి ప్రతి నెల మీకు రెగ్యులర్గా శాలరీ బిల్ పెట్టడం అవుతుంది. అయితే ఇప్పుడు ఈ సప్లిమెంటరీ శాలరీ బిల్ అనేది ప్రతి నెలలో ఎప్పుడు పెడతారు? ప్రతి నెలలో 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు సప్లిమెంటరీ బిల్ మనకి ఎనబుల్ అవుతుంది. పేరోల్ పోర్టల్లో, నిధి పోర్టల్లో మనకి ప్రతి నెల 6వ తేదీ నుంచి 10వ తేదీ మధ్యలో మనకి సప్లిమెంటరీ బిల్ అనేది ఎనబుల్ అవుతుంది. మీకు మొదటిసారి జాయిన్ అయ్యేటప్పుడు ఒక సప్లిమెంటరీ బిల్ సబ్మిట్ చేసిన తర్వాత మాత్రమే రెగ్యులర్ బిల్కి వెళ్ళడం జరుగుతుంది. సో మీరు ఇప్పుడు రేపు 13వ తేదీ నుంచి పాఠశాలలో జాయిన్ అవుతా ఉన్నారు. అక్కడ నుంచి ఒక వారం 10 రోజుల్లో మీకు ట్రెజరీ ఐడి, సిఎఫ్ఎంఎస్ ఐడి వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత ప్రాను ఏపీజీలో రావడానికి మరొక వారం రోజులు పట్టే అవకాశం ఉంది. ఈ రకంగా చూసుకుంటే అన్ని సక్రమంగా అనుకూలించినట్లయితే మీకు నవంబర్ 5వ తేదీ లోపు ట్రెజరీ ఐడి, సిఎఫ్ఎంఎస్ ఐడీలు క్రియేట్ అయిపోయి ప్రాన్ నెంబరు, ఏపీజీఎల్ఏ కూడా మీకు జనరేట్ అయిపోయినట్లయితే మీకు నవంబర్ 6వ తేదీ నుంచి 10వ తేదీ లోపు శాలరీ బిల్ పెట్టుకునేటటువంటి అవకాశం ఉంటుంది. క్యాడర్ స్ట్రెంగ్త్ కూడా అప్డేట్ అయిపోతే. సో నవంబర్ 6 నుంచి 10 లోపు కనుక మీకు శాలరీ బిల్ పెట్టినట్లయితే మీకు నవంబర్ 15వ తేదీలోపు తొలి జీతం అందుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ దీనికి ఉన్నటువంటి అవకాశాలు కొద్దిగా క్లిష్టమనే చెప్పాలి. ఎందుకంటే మీకు ఇక్కడ నుంచి కేవలం 20-25 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ 20-25 రోజుల సమయంలోపు ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ 4 జరగాలి. ట్రెజరీ ఐడి, సిఎఫ్ఎంఎస్ ఐడి, అలాగే ప్రాను, ఏపీజీఎల్ఐ, దీంతోపాటు క్యాడర్ స్ట్రెంగ్త్ అప్డేషన్. ఒకవేళ నవంబర్ 10వ తేదీ లోపు కనుక ఈ ప్రక్రియ జరగని పక్షంలో మళ్ళీ మీకు శాలరీ బిల్ పెట్టేటటువంటి అవకాశం డిసెంబర్ నెలలో వస్తుంది. డిసెంబర్ 6వ తేదీ నుంచి 10వ తేదీ మధ్యలో మళ్ళీ మీకు సప్లిమెంటరీ బిల్ పెట్టడం జరుగుతుంది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈ ఏవైతే 4 ప్రాసెస్లు చెప్పానో ఈ 4 ప్రాసెస్లు పూర్తయిపోయిన పక్షంలో నవంబర్ 5 లోపు పూర్తయితే నవంబర్ 6 నుంచి 10 లోపు శాలరీ బిల్ పెడతారు. ఆ రకంగా కనుక మీకు బిల్లు పెట్టగలిగితే మీకు నవంబర్ 15 లోపు ఫస్ట్ జీతం అందుకుంటారు. అక్టోబర్ 3వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీకి కావాల్సినటువంటి శాలరీ బిల్లు అందుకుంటారు. ఒకవేళ నవంబర్ 5వ తేదీ లోపు కనుక మీకు ఈ ప్రక్రియ అంతా జరగని పక్షంలో మళ్ళీ డిసెంబర్ 6వ తేదీని మాత్రమే బిల్లు పెట్టడం జరుగుతుంది. అప్పటికి ఇంకా 2 నెలల సమయం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా డిసెంబర్ 5వ తేదీకి మీకు అన్ని ఆన్లైన్ పనులన్నీ పూర్తవుతాయి. సో డిసెంబర్ 6వ తేదీ నుంచి డిసెంబర్ 10వ తేదీ మధ్యలో మీకు శాలరీ బిల్ పెట్టినట్లయితే మీకు డిసెంబర్ 15వ తేదీ లోపు అప్రూవల్స్ జరిగి మీకు 2 నెలల జీతం ఒకేసారి క్రెడిట్ అవుతుంది. అక్టోబర్ 3వ తేదీ నుంచి నవంబర్ 30వ తేదీ వరకు ఉన్నటువంటి 2 నెలల శాలరీ కూడా మీకు డిసెంబర్ 10వ తేదీ తర్వాత జమ అయ్యేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. ఎవరికైతే నవంబర్ 5 లోపు పూర్తవుతుంది ఈ ప్రక్రియ అంతా, నవంబర్లో 1 నెల జీతం పడుతుంది. లేని పక్షంలో డిసెంబర్ 10వ తేదీ తర్వాత మీకు 2 నెలల జీతం ఒకేసారి పడుతుంది. మరి డిసెంబర్ నుంచి మీకు రెగ్యులర్ శాలరీ బిల్, ఇప్పుడు ఆల్రెడీ ఉన్నటువంటి ఉపాధ్యాయులతో పాటు మీ యొక్క శాలరీ బిల్ను కూడా డిసెంబర్ నెల 20వ తేదీ నుంచి 25వ తేదీ మధ్యలో మీ యొక్క డ్రాయింగ్ ఆఫీసర్లు అంటే ఎంఈఓ గారు లేదా హెడ్ మాస్టర్ గారు లేదా ప్రిన్సిపల్ గారు మీ యొక్క శాలరీ బిల్ని సబ్మిట్ చేయడం జరుగుతుంది. అక్కడ నుంచి ప్రతి నెల సాధారణ ఉద్యోగులందరితో పాటు మీ శాలరీ బిల్ వెళ్ళిపోతుంది. మొదటి బిల్లు మాత్రమే మీకు సప్లిమెంటరీలో చేయబడుతుంది. సో ఆ సప్లిమెంటరీ బిల్ అనేది ప్రతి నెల 6వ తేదీ నుంచి 10వ తేదీకి మాత్రమే ఎనబుల్ అవుతుంది. ఈ విషయాన్ని మీరు గమనించాలి. సో ఎట్టి పరిస్థితుల్లో మీకు నవంబర్ 10వ తేదీ తర్వాత మొదటి జీతం అందుకునేటువంటి అవకాశం 50% మాత్రమే ఉంది. ఈ పనులన్నీ పూర్తయితే. లేని పక్షంలో డిసెంబర్లో పక్కాగా మీరు 2 నెలల జీతాన్ని అందుకోవడం జరుగుతుంది. సో ఇదండి. రేపు మరి జాయినింగ్ ప్రక్రియ కూడా మీకు చెప్పున్నాను, మళ్ళీ చెప్తా ఉన్నా. ఏ సర్టిఫికేట్ మీకు మిస్ అయినా కూడా ఒక్క డిఓ గారి నుంచి ఇచ్చినటువంటి అపాయింట్మెంట్ లెటర్ కాపీని పట్టుకొని దానితో పాటు మీ దగ్గర ఉన్నటువంటి సర్టిఫికేట్స్ అన్నీ పట్టుకొని వెళ్ళి రిపోర్ట్ చేయండి. ఏ సర్టిఫికేట్ లేకపోయినా ఎటువంటి కంగారు పడాల్సినటువంటి పని లేదు. ఎంఈఓ గారికి లేదా హెచ్ఎం గారికి చెప్పండి, 2-3 రోజుల్లో సబ్మిట్ చేస్తానని చెప్పండి. తప్పనిసరిగా మీకు అది యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. సో వన్స్ ఈ ఆన్లైన్ పనులన్నీ కూడా వాళ్ళు స్టార్ట్ చేసుకుంటారు. వీలైనంత తొందరగా మీరు మీ పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అన్నీ మీరు సబ్మిట్ చేసేస్తే వాళ్ళు మిగతా ప్రాసెస్ అంతా కూడా చేసుకొని వీలైనంత తొందరలో మీకు శాలరీ బిల్ పెట్టేటటువంటి ఏర్పాట్లు మీ డ్రాయింగ్ అధికారులు చేస్తారు. ఈ ప్రాసెస్లో యూనియన్ ప్రతినిధులు కూడా మీకు చాలా హెల్ప్గా ఉంటారు. మండల కేంద్రాల్లో వాళ్ళ యొక్క సహాయాన్ని తీసుకోండి. వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫోన్ నెంబర్స్ కనుక్కోండి. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా కాల్ చేసి వాళ్ళకి అడిగితే ఖచ్చితంగా మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తారు. అలాగే
మీరు జాయిన్ అయిన వెంటనే మీ యొక్క ఫోన్ నెంబర్స్ని మీ యొక్క మండల విద్యాశాఖాధికారి లేదా మీ యొక్క హెడ్ మాస్టర్ గారు ఆయా పాఠశాల వాట్సాప్ గ్రూపులో మీకు యాడ్ చేయడం జరుగుతుంది. అలాగే యూనియన్ ప్రతినిధులు కూడా మీ యొక్క ఫోన్ నెంబర్స్ తీసుకుని వాళ్ళ యూనియన్ గ్రూప్స్లో కూడా యాడ్ చేస్తారు. మీరు ఎప్పుడు ఏం సబ్మిట్ చేయాలి, ఏం పంపించాలి అనేటువంటి ప్రతి విషయాన్ని కూడా మీకు ఆ గ్రూపులో సమాచారం అందిస్తారు. ఆ సమాచారం ప్రాప్తికి మీరు వాళ్ళు అడిగినటువంటి సర్టిఫికేట్స్ని మీరు సబ్మిట్ చేస్తే సరిపోతుంది. మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో మీరు జాయిన్ అయిన వెంటనే మీరు యొక్క మండల విద్యాశాఖాధికారి లేదా హెడ్ మాస్టర్ ఆ యొక్క పాఠశాల వాట్సాప్ గ్రూప్లో లేదా యూనియన్ ప్రతినిధులు కూడా మీ యొక్క నెంబర్స్ని ఆయా యూనియన్ వాట్సాప్ గ్రూప్లో కూడా యాడ్ చేస్తారు. మీకు ప్రతి సమాచారాన్ని కూడా ఆ వాట్సాప్ గ్రూప్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. వాళ్ళు అడిగినప్పుడు ఆయా పత్రాలు మీరు సమర్పించినట్లయితే మీ యొక్క ఈ ఆన్లైన్ వర్క్స్ అన్ని కూడా చాలా వేగవంతంగా పూర్తవుతాయి. ఇదండి దీనికి సంబంధించి మీకు జాయినింగ్ ప్రాసెస్ గురించి కూడా పూర్తిగా అవగాహన వచ్చిందని భావిస్తూ ఉన్నా. మరి రేపటి నుంచి కొత్త పాఠశాలలో అడుగుపెట్టబోతున్న మీ అందరికీ కూడా నా యొక్క హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటున్నా మరొకసారి. సో చాలా ఆనందకరమైనటువంటి విషయం, చాలా అదృష్టవంతులం మనం. ఎందుకంటే నోటిఫికేషన్ రావడం లేట్ అయింది, కానీ వచ్చిన తర్వాత కేవలం 150 రోజుల లోపే, ఒక 5 నెలల లోపే మనం కొత్త పాఠశాలలో అడుగు పెట్టబోతున్నాం. ఒక రకంగా చెప్పాలంటే మనం చాలా 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 అదృష్టవంతులం. ఎన్నో ఏళ్ళ మన యొక్క శ్రమకి, మన యొక్క కష్టానికి ప్రతిఫలం లభించినటువంటి రోజు. మన చేతికి అపాయింట్మెంట్ లెటర్ అంది. రేపు తొలిసారి మన యొక్క వృత్తి ధర్మాన్ని ప్రారంభించబోతా ఉన్నాం. సో మీ అందరికీ మరొకసారి నా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నా. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన టీచింగ్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ప్రతి అప్డేట్ని కూడా మీకు మన ఛానల్ ద్వారా అందించే ప్రయత్నం చేస్తా. కీప్ వాచింగ్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్.